ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానం నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, పరిశుద్ధ పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు సూటిగా తేటగా నీతోనూ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతోనూ, ఈ ప్రపంచంలో ఏ దిక్కు ముక్కు లేకుండా వేదన పడే ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడే ఒక చక్కటి సందేశం ఏంటో తెలుసా? భయపడకు, నీ బాధను చూచే వ్యక్తి మనకు దొరికాడు. నువ్వు కష్టాల్లో ఉండి కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తుంటే పట్టించుకోవట్లేదని కృంగిపోయావు కదా, చూచే వ్యక్తి మనం కనుగొన్నాం. ఎవరు? ఎంతకి ఒక వ్యక్తి బాధను చూస్తున్నాడంటే, ఒక వ్యక్తి పరిస్థితిని పరిష్కరిస్తానంటే అది మనుషులు చేయనిదైతే, ఆయన మనిషి అయితే కాదు, ఎవరో శక్తి కలిగిన వ్యక్తే అని మనకు అర్థమవుతుంది. నేనంట దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. యేసు ప్రభు దగ్గర ఆ ప్రభావం ఉంది. యేసు ప్రభు దగ్గర ఆ శక్తి ఉంది. యేసు ప్రభు దగ్గర ఆ యొక్క మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే శక్తి ఉంది. ఎందుకు ఉందంటే, ఆయన దైవ కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, కానాను వివాహంలో గందరగోళం. కానాను వివాహంలో నీళ్ళే ద్రాక్ష రసంగా మార్చాడు. ఎంత అద్భుతం! ఆయనకి ఆశ్చర్యకరుడనే పేరు. ఈ ఆశ్చర్యకరుడనే పేరు కలిగిన వ్యక్తి ఈ ఉదయకాలం నీ కుటుంబంలో ఒక ఆశ్చర్యం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే మోషేతో అంటాడు, మండుచున్న పొదలో అంటాడు, మోషే, అదుగో ఈ ప్రజల యొక్క బాధని నేను విన్నాను, ఈ ప్రజల వ్యాధిని నేను చూశాను, ఈ ప్రజల కన్నీటిని నేను చూశాను, ఈ ప్రజల యొక్క ఆర్తనాదాలు నేను విన్నాను. ఎవరైనా ఉన్నారా? ఒక అందమైన వ్యక్తి, అందమైన అమ్మాయో అబ్బాయో వెళుతుంటే చూచేవాళ్ళు లేకపోలేదు. కాస్త డబ్బున్న వాళ్ళు, పడుకుబలి కలిగిన వాళ్ళు వెళుతూ ఉంటే చూచేవాళ్ళు లేకపోలేదు. ఈ రోజున నువ్వు దిక్కులేని స్థితిలో, ఘోరమైన స్థితిలో వెళుతుంటే చూచేవారు ఉంటారా? ఒకవేళ చూచినా నిన్ను చూసి హేళన చేస్తారు, నవ్వుతారు, అపహసిస్తారు, నిందలు మోపుతారు, నేరాలు మోపుతారు, నెపములు మోపుతారు. ఛీ, నీ బ్రతుకు, నీది ఒక బ్రతుక? నా షర్టు చూడు ఎంత ఖరీదో, నా పెన్ను చూడు ఎంత ఖరీదో, నేను వాడే షూ చూడు ఎంత ఖరీదో, నా ఇంటి ఖరీదు, నా ఇల్లు చూడు ఎంత ఖరీదో, నా గోటి కాలు కూడా పనిచేయవు అన్నట్లుగా చూస్తూ ఉంటారండి. అవునా కదా? మానవుని నైజం. నేనంట నా యేసయ్య నైజం ఏంటో తెలుసా? నా దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటో తెలుసా? బాధల్లో ఉండే వారిని చూస్తాడంట. ఒకళ్ళు కాదు, రెండు కాదండి. నువ్వెవరివైనా బాధలను చూస్తే, ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎంతో మందికి సహకరించే వారిని చూస్తే, ఏమండి, ఎన్ని లక్షల మందికి పెట్టుంటారండి? ఎన్ని లక్షల మందికి ఆదరించుంటారండి? 6 లక్షల మంది పైగా ఉన్న ఈ ప్రపంచ విశ్వములో 6 లక్షల మంది పైగా ఉన్న ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలుంటే, అక్కడ చూడండి, వారిని విడిపించి, వారి బాధల నుంచి విడిపించి, వారి కన్నీళ్ళ నుండి విడిపించి 40 సంవత్సరాలు వారిని పోషించు వచ్చిన గొప్ప తండ్రి నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు. దైవజనమా, విన్నారు కదూ? విడిపిస్తానని చెప్పిన వాడు ఖచ్చితంగా మోషేని అక్కడికి పంపించి, అక్కడ అడ్డుగా ఉన్న సాతాను శక్తులతో పోరాడి ఫరో ఎదుట నుండి విడిపించి అద్దరికి తీసుకొచ్చాడు. ఈ రోజున నీ ఇంటిలోనే ఫరోలు ఉన్నారా? లేక నీ యొక్క స్థలాల్లో ఫరోతో పీడించబడుతున్నావా? రోగంతో పీడించబడుతున్నావా? నేరాలు నెపములతో పీడించబడుతున్నావా? డోంట్ కేర్, వాటన్నిటిని తొలగిస్తానని ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు నీకు వాగ్దానం చేసి మాట్లాడుతూ దండం పెడుతున్నాను. దైవజనమా, ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన ఉత్తరం ఇస్తాడు. చేయాలి కాబట్టి, క్రమం ప్రకారంగా కూర్చోవాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి కాదు. నిజముగా ప్రార్థించే వారికి ఆయన సమీపముగా ఉంటాడు. వారి ఆర్తనాదాలు విని మోషేని పంపించాడు. అంత బాధలో ఉన్నావు, వారి ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఈ రోజున రోగం అనుభవిస్తున్నావు, శ్రమలు అనుభవిస్తున్నావు, అప్పులతో అనుభవిస్తున్నావు,
మనశ్శాంతి లేక అనుభవిస్తున్నావు, శ్రమలు కష్టాల మధ్యలో అనుభవిస్తున్నావు, కానీ 1 గంట ప్రార్థన చేయవేంటయ్యా? పని 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 పనే పిచ్చి పట్టింది, కానీ దేవుని పిచ్చి అయినా కనీసం 1 గంట అయినా శ్రమ కొరకు ప్రార్థన చేయవేంటయ్యా? తల్లి, మరి నీకు ఏ ఉద్యోగం లేదు, ఇంట్లో కూర్చున్న సెల్ ఫోన్తో సొల్లు కపురులు చెప్పకపోతే 1 గంట ప్రార్థన చేయవేంటమ్మా? ఎందుకు మీ జీవితాలు ఇలా పతనానికి గురి కావడానికి కారణాలు ప్రార్థన లేకపోవటమే. నేనంట, ప్రార్థించు, పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రార్థించు, స్థితిగతులన్నీ మారిపోతాయి. ప్రార్థించు, నీ కన్నీళ్ళకి ముగింపు కలుగుతుంది. ప్రార్థించు, నీకు నెమ్మది కలుగుతుంది. ఓకేనా? వారిని విడిపించి నడిపించిన ప్రభు మీ అందరినీ విడిపించునుగాక. ఆమేన్. తలవంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు, చూచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మేమందరము నాయనా ప్రతి పరిస్థితిలో నీ వైపు చూస్తే మీరు మా వైపు చూస్తారు. అలాంటి కృపతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.